హలో అండి. అందరికీ నమస్కారం. మనమందరం రోజు చిన్న చిన్న ఖర్చులు చేస్తూ ఉంటాం కదా! అవి మనకు అప్పుడు కనిపించవండి. కానీ నెల చివరికొచ్చేసరికల్లా అసలు మనం నెలకు ఎంత ఖర్చు పెట్టామా అని అనిపిస్తుంది. ఈరోజు నేను మీకోసం 30 డేస్ మనీ సేవింగ్ ఐడియాస్ అనేది షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే 15 డేస్‌కి సంబంధించినది చెప్తాను. పార్ట్ 2లో ఇంకా 15 డేస్‌కి సంబంధించి చెప్తాను. వీడియో లెంథీ అవుతుంది అందుకోసమని. ఈ 30 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ అయితే మీరు ఈ చిన్న చిన్న స్టెప్స్ అనేది ఫాలో అయ్యారనుకోండి కనీసం నెలకు 3000-5000 వరకు సేవ్ చేయొచ్చండి. మీరు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి. 1 మంతే కదా! 1 మంత్ ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. మీకు ఇంతకు ముందుకి ఎంత అమౌంట్ అయ్యేది, ఇప్పటికి ఎంత అమౌంట్ అనేది మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఓకేనా అండి? మరి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నచ్చిందంటే లైక్ చేసేసేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్‌లో ఒక కామెంట్ చేసి చెప్పండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి రోజుకు ఒక 50 రూపీస్ అనేది పక్కన పెట్టండి. మీకు ఇంకా ఎక్కువ పెట్టగలం అనుకుంటే ఓకే. మ్యాక్సిమం వచ్చేసి ఒక 50 రూపీస్ అనేది కంపల్సరీ పక్కన పెట్టేసేయాలి. ఇది మీరు పిగ్గీ బ్యాంక్‌లోనే పెట్టుకోండి. లేకపోతే ఒక బుక్‌లో అనేది మెన్షన్ చేసుకుంటూ ఉండండి. 30 డేస్ 50 రూపీస్, 50 రూపీస్ నేననేది సేవ్ చేయాలని. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్కెట్‌కెళ్ళే ముందు అంటే కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళే ముందు ఒక లిస్ట్ ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం అక్కడికెళ్ళాక మనకు చిన్న చిన్న ఐటెమ్స్ తినే ఐటెమ్స్ కూడా కనిపిస్తుంటాయి కదా! అలాగే వేస్ట్‌గా క్లిప్స్ అట్లాంటివి కూడా చేతపట్టుకొని వస్తాం. మనకి ఏ వెజిటబుల్స్ అవసరం 1, 2 కష్టం అంటే ఓకే పర్లేదు. కానీ మార్కెట్‌కెళ్ళాక చుట్టూ మనకు చాలా కనిపిస్తుంటాయి. మనం మనుషులం కాబట్టి ఆటోమేటిక్‌గా టెంప్ట్ అయిపోతూ ఉంటాము. కాబట్టి మనకి ఏది అవసరమో అవి మాత్రమే తీసుకొని రండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ ఫుడ్ అండ్ స్నాక్స్ అండ్ ఇదెందుకంటే చాలామంది ఇంట్లో వండుకోవడానికి బద్ధకమయ్యో, లేకపోతే టైం లేకనో, ఇంకొకటి ఈ ఇద్దరికి ఏం చేస్తాం, ఒక్కరికి ఏం చేసుకుంటామని ఆన్‌లైన్‌లో ఎమ్మటే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నారు. స్నాక్స్ టైమ్‌లో పిల్లలకు కూడా ఆర్డర్ పెట్టేసుకుంటారు. చాలామంది అయితే బయటికెళ్ళి తీసుకొచ్చుకుంటాము. అలా కాకుండా ఇంట్లోనే ఓపికగా చేసుకోండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. తెలుస్తుంది మీకు ఎంత మనీ సేవ్ అవుతుంది అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్. ఇది కంపల్సరీ తగ్గించుకోవాలండి. ఏ రూమ్‌లోంచి మనం బయటకొస్తున్నామో ఆ రూమ్‌లో లైట్లు, ఫ్యాను, ఏసీ అన్నీ బంద్ చేసుకొని రావాలి. పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయాలి. లేకపోతే మీరు ఒక స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా! మీరు ఇక్కడ స్విచ్ బోర్డ్‌ల మీద పెట్టేస్తే రాసి వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. పిల్లలు కూడా ఈజీగా అలవాటు చేసుకుంటారు. ఇక పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారండి. దీని ద్వారా మనకు చాలా అంటే చాలా అనేది మనీ సేవ్ అవుతుంది. ఇక మీరు నెల మొత్తంలో ఎంతెంత ఖర్చు పెడుతున్నారో, ఎంతెంత సేవింగ్ చేస్తున్నారు అనేది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి కదా మరి. మీరు ఎంత ఖర్చు సేవింగ్స్ గురించి పక్కన పెట్టండి. ఫస్ట్ ఎంత ఖర్చు పెడుతున్నారనేది ప్రతిరోజు రాయగలమంటే ఓకే. లేకపోతే నెలకొకసారో, వారానికి ఒకసారి మీకు టైంని బట్టి మీరు రాసేసుకోండి. దాని ద్వారా మీకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాటర్. ఇప్పుడే మనం తాగడానికి వాడుకోవడానికి కూడా వాటర్ కొంటూ ఉంటాము. ఇక ఇంకా వేస్ట్ చేస్తా ఉంటే ఇంకా భవిష్యత్తులో కూడా చాలా ఎక్కువ పెట్టి కొనాల్సొస్తుంది. మనకున్నంతలో మనం వాటర్‌ని వేస్ట్ చేయకుండా ఉండాలి. అదే పిల్లలకు, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా ఉంటే ఫస్ట్ మనం చేస్తే అంటే ఇంట్లో హౌస్ వైఫ్ చేసిందనుకోండి, ఆటోమేటిక్‌గా పిల్లలు అలాగే ఇంట్లో మనుషులు కూడా వాళ్ళు తెలుసుకుంటారు. మనం చేస్తా ఉంటే కొంచెం టైం పడుతుంది. మనం ఒక్కరం చేస్తా ఉంటే వాళ్ళు కూడా చేసి అలవాటు చేసేసుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి టీ, కాఫీ. ఇది ఓన్లీ బయటికెళ్ళి ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా అండి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా కానియండి. బయటికి జస్ట్ టైమ్ పాస్‌కని పోవడం, వీధి చివరకు పోయినట్టు ఫ్రెండ్స్‌తో వాకింగ్‌కి పోయినప్పుడు అట్లా కూడా కాఫీలు, టీలు చాలా తాగి అమౌంట్ అనేది 10 రూపీసే అయ్యుండొచ్చండి. ఇప్పుడు కనిపియదు మీకు. తర్వాత తెలుస్తుంది మీకు. ఇక నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు ఎక్కువ రోజులు పాడవకుండా చూసుకోవాలి. ఇది కంపల్సరీ అండి. ఎందుకంటే మీరు ఎంత లిస్ట్ రాసుకొని తెచ్చుకొని ఎంత మంచి కూరగాయలు తెచ్చుకున్నా కూడా వాటిని భద్రంగా, నీట్‌గా, జాగ్రత్తగా పెట్టుకుంటేనే కదా మనకు అవి వేస్ట్ కాకుండా ఉంటే మనం పెట్టిన రూపాయి మొత్తం మనకు యూజ్ అయినట్టే కదా! అలా వేస్ట్ కాకుండా కూడా చూసుకోవాలి. ఇక ఫుడ్ మనం ఇంట్లో ప్రిపరేషన్ చేసుకున్నా కూడా ఆ ఫుడ్ అనేది వేస్ట్‌గా పడేయకుండా యూజ్ చేసుకోవాలి. లేదు అంటే మిగిలింది అంటే దాన్ని వేరే రకంగా మనం యూజ్ చేసుకోవాలి. లేకపోతే ఒక డిష్ అంటే కొత్త రకం వంటలాగానే ప్రిపరేషన్ చేసుకోవాలి. పిల్లలకి చపాతీలో ఫ్రై చేసామనుకోండి, పిల్లలకి చపాతీలో పెట్టేసి రోల్‌లాగా చేసి ఇవ్వాలి ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా.
మనం చేస్తూ ఉంటే ఆలోచనలు వస్తాయి అంతే. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కంపల్సరీ సేవ్ చేసుకోవాలండి. మనకు వీటికైతే కనుక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవచ్చు. లేదంటే మనం ముందుగానే రైస్ నానబెట్టుకోవడం, పప్పులు నానబెట్టుకోవడం అలా చేసుకోవడం వల్ల కూడా గ్యాస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. తక్కువ మంటలో చేసుకుంటే కూడా గ్యాస్ అనేది తక్కువ అవుతుంది. ఇక మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఆ మార్కెట్లో కూడా మనము ఎక్కువ కూరగాయలు తీసుకురాకుండా సీజనల్గా దొరుకుతాయి చూడండి, ఆ కూరగాయలు మాత్రమే తీసుకొచ్చుకోవాలి. ఆ కూరగాయలు అయితే కనుక మనకు ఎక్కువగా మనీ అనేది ఎక్కువగా ఉండదు. ఏ సీజనల్గా దొరికే వాటికి కొంచెం కూరగాయల రేటు కూడా తక్కువ ఉంటుంది. అలాగే మనము వాటిని ఏ సీజన్లో దొరికేటి అవి తీసుకుంటే మనకు హెల్త్ కూడా చాలా మంచిది. దాని ద్వారా కూడా మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ 12th వచ్చేసి ఆయిల్ అండ్ స్పైసెస్. ఇవి మనము ఆయిల్ కానీ కొంచెం కారాలు, మసాలాలు అట్లాంటివి కొంచెం కొలిచి, అంటే ఏది ఎంత అవసరం మాత్రం అంతనే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా హెల్త్కి మంచిది కాదు. అలాగే ఈ కారం అలాంటివి కూడా ఎక్కువ యూజ్ చేసినా మన హెల్త్కి మంచిది కాదు కదా. ఇక ఇంకొక టిప్ వచ్చేసి, ఒకరోజు మనం బయటికి వెళ్ళి స్నాక్స్ అనేది కొనకుండా, అంటే ఈవినింగ్ అయితేనే మనకు స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా, బజ్జీలు, బోండాలు అట్లా బయటికి వెళ్ళి తినకుండా ఒకరోజు మీరు 1 మంత్లో ఒకరోజు, లేకపోతే మీకు ఇంకా కుదురుతుందంటే 1 వీక్లో ఒకరోజు కూడా అలా చేయకుండా ఇంట్లోనే చేసుకొని తినండి. దాని ద్వారా కూడా మనీస్ అనేది సేవ్ అవుతుంది. మనం ఆలోచించాలే కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే మనీని ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. సంపాదించడం ఎంత కష్టమో సేవ్ చేయడం కూడా చాలా ఈజీ. కానీ ఒకసారి ట్రై చేయాలి. ఇక గ్రాసరీ వచ్చేసి, అంటే సరుకులు వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన సరుకులు మంత్కి ఒక్కసారి వెళ్ళి తెచ్చుకోవాలి. అలాగే సేల్ నడుస్తుంటాయి కదా డీమార్ట్‌లో అట్లా, ఫోన్‌లో అంటే అమెజాన్‌లో దాంట్లో కూడా సేల్ నడిచేటప్పుడు తీసుకుంటే తక్కువ పడుతుంది మనకు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ బ్యూటీ పార్లర్‌కు అలాగే సెలూన్‌కి అట్లా వెళ్తుంటారు కదా, అలా వెళ్ళకుండా ఇంట్లోనే మెయింటైన్ చేసుకోండి. ఇంట్లోనే చాలా చేసుకోవచ్చు. పెడిక్యూర్ అట్లా కూడా చేసుకోవచ్చు కదా. ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల కూడా మనకు మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు 15 టిప్స్ అయితే షేర్ చేశాను. ఇక నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకో 15 షేర్ చేస్తానండి. మీరు ఇవి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.